తీసుకోవాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుడు ఆజ్ఞ రూపంలో ఇవ్వబడింది. ఒకరినొకరు దేన్ని బట్టి ఆదరించుకోవాలి, ఏ మాటను బట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఏ మాటను బట్టి ఒకరినొకరు పురికొల్పుకోవాలి, బలపరచబడాలి, ధైర్యం తెచ్చుకోవాలి అంటే ఆ మాట నేను చదువుతాను చూడండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం 13 నుంచి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. చాలండి. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ఇక్కడ నిద్రించిన వారి గురించి ఇక్కడ మనం చక్కగా కొన్ని మాటలు మనం ఇక్కడ ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరణం అంటే ఏంటంటే, భౌతికంగా శరీరానికి మరణం వస్తుంది కానీ ఆత్మకి మరణం అనేది ఉండదు. ఇక్కడ లాజరు, యేసు ప్రభు సంచరించిన దినాల్లో భూమి మీద లాజరు గురించి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు అంటారనమాట. అంటే ఇప్పుడు నిద్రపోయే వ్యక్తి లేపితే లెగుస్తాడు కదండి. కానీ మరణం అనేది బైబిల్ భాషలో నిద్ర అని సెలవిచ్చింది. నిద్ర అంటే ఏంటంటే, మరణము భౌతిక శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ నిద్ర అంటే ఆ నిద్ర మనిషి లేపితే లెగవరు, కానీ దేవుడు ఒకరోజు ఆ నిద్ర నుంచి మేల్కొన చేస్తాడు. బైబిల్ విశ్వాసము లేకపోతే దేవుని నమ్మిన విశ్వాసులైన వారి జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించిన వారు ఎవరైనా సరే ఈ లోకములో ఆశీర్వాదం కోసం కాదు, కానీ ఈ లోకములో మనిషి జీవితం 2 భాగాలుగా ఉంటుంది. భౌతికంగా మనిషి శరీరంతో జీవించిన భాగం ఒకటైతే, శరీరం ముగించిన తర్వాత జీవించే భాగం ఇంకొకటి. ప్రియులారా, శరీరం బ్రతికున్నప్పుడు జీవించే ఈ భౌతిక దేహం మరణము అనేది చెందుతుంది, కానీ మనలో ఉన్న ఆత్మ నిరంతరము జీవించే ఉంటుంది. కానీ మరణించిన తరువాత దేవుడు తిరిగి ఆ ఆత్మను తిరిగి నిద్ర లేపేంత వరకు విశ్రాంతిలో నిద్రలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించాలి. అందుకని యేసు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు. మనకి మరణం అనేది మనకి నిరీక్షణ కలుగు చేయాలి, మనలో ధైర్యం పుట్టించాలి. మనం ఒకరినొకరు దేవుడు చెప్పిన మాటలను బట్టి బలపరుచుకోవాలి. ఏం బలపరుచుకోవాలంటే, యేసు ప్రభు ఎలాగైతే ఈ భూమి మీద జీవించి ఆయన మరణించి సమస్త మానవాళి పాపంలో ఆయన మీద వేసుకొని ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాలో నివసిస్తున్న ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు కూడా నాలాగా లేస్తారు. అంతేకాదు ఇక్కడ తెస్సలోనికే పత్రికలో చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే, చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఎవరైతే యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచాడని విశ్వసిస్తారో అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు బైబిల్ గ్రంథంలో కానీ ఎంతో మంది మనుషులు ఒక క్షణానికి ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. కానీ క్రైస్తవులకు ఉన్న ఒక నిరీక్షణ ఏంటంటే, ఇతరుల వల్ల మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు. శరీరానికి మాత్రమే మరణము కానీ ఆత్మకు మరణము అనేది లేదు, అది నిద్రలో ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ ఆత్మ నిరంతరము జీవించే జీవితము దేవుడు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎలాగైతే ఈ శరీరము ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి అది తయారు చేయబడింది ఎలాగైతే ఉందో, అది నిర్జీవం అయిపోయే దినము కూడా ఉంటది, అంటే అది పాడైపోయిన దినము కూడా ఉంటది. అలాగనే ఈ భూమి మీద ఉన్న మన శరీరము కూడా ఒకానొక రోజు పాడై మరణించవలసిందే. కానీ మనలో నివసిస్తున్న ఆత్మ మాత్రము యుగ యుగాలు జీవిస్తుంది. ఎప్పుడు జీవిస్తుంది అయ్యా అంటే, ఎప్పుడు మనం క్రైస్తవులు నిరీక్షణలో
నిత్యత్వంలోకి వెళ్తాము అంటే ప్రభు నందు ఉన్నప్పుడు మాత్రమే. ప్రభు నందు ఉండటం అంటే ఏంటంటే క్రీస్తు సంఘం అనే శరీరములో మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన సంఘాన్ని ఆయన ఎలాగైతే స్వరక్తం ఇచ్చి కొన్నాడో ఆయన వచ్చి తిరిగి సంఘాన్ని అంటే ఏంటంటే ఎవరైతే క్రీస్తునందు ఉన్నవారో వారందరూ కూడా తిరిగి ఒక రోజు లేపబడతారు. ఎలా లేపబడతారంటే ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముతారు తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం. ఈ లోకంలో మన జీవితమే తాత్కాలికమైంది. నీటి ఆవిరి మీద ఉన్న నీటి బుడగ లాంటిదంట, అంతేగాని గడ్డి వంటిదంట. గడ్డి ఉదయాన్నే మొలిచింది, సాయంత్రానికి ఎండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్ మన దినాలు పరిమితి ఎంతో మనకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని మన ఒక్క మాట అయితే మనకు తెలుసు, ఇది అందరికీ లేని నిరీక్షణ విశ్వాసం క్రైస్తవులకు ఉన్నది. ఏంటి అంటే ప్రభువు నందున్న వారు నిశ్చయముగా వారు ఈ లోకంలో భౌతికంగా మరణిస్తారు కానీ తిరిగి ఒక రోజు లేపబడతారు అనే నిరీక్షణ. అది ఎలా లేపబడతారు? ఈ లోకంలో 88 సంవత్సరాలు జీవించిన ఆనందరాజు గారిని మనం ఇంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈ ఆదరణ కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎవరి ఎందైతే విశ్వాసం ఉంచాడో ఆయన తిరిగి లేపబడినాక ఆయన 88 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు సదాకాలము ప్రభువుతో నివసించే గొప్ప భాగ్యము ప్రభు ఇస్తున్నాడు. నిత్య జీవం అంటే జీవానికి ఆరంభము అంతము లేదు. ఎప్పుడు జీవించే ఆ నిత్య జీవం కొరకు ప్రభువుని విశ్వసించాలి. మరణము తర్వాత ఉండే ఒక జీవితము అనుభవించటానికి ఈ ఆదరణ కూడిక. అందరూ బాధపడినట్టు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆ నిరీక్షణ కలిగిన వారు మనం ఎవరము దుఃఖపడటం వల్ల మన నిరీక్షణ చాటుకోవట్లేదు. ఇందాక మా అమ్మ ఒక ప్లేట్లో అక్కడ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టమంది. నేను అన్నాను, ప్రార్థన చేశాను, ప్రభువా నేను నిరీక్షణ లేని ఇతరుల వల్ల నేను ఉండకూడదు. నాకు నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ ఉంది? ఒక్కనొక రోజు నేను తాతయ్యని చూస్తాను, యుగ యుగాలు నా ప్రభుతో నేను నివసిస్తాను. ఈ నిరీక్షణ క్రైస్తవులకు ఉంది. ఈ నిరీక్షణ ఎంతో మంది మరణించిన వారికి లేకపోవచ్చు, కానీ ప్రభువు నందున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఒక నిరీక్షణ ఏంటంటే క్రీస్తు తర్వాత అసలైన జీవితం ఉంది. ఆ జీవితం కొరకు ఈ లోకంలో ఉండంగానే, ఇంకా నీ దీపము ఉండంగానే ఆరిపోక మునుపే నువ్వేం చేయాలంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన మన పాపముల కొరకు చనిపోయాడని అది విశ్వసించి ఆయన మన కొరకు తిరిగి లేచాడని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఆయన పోలికలో చేయబడిన ప్రతి మనిషిని ఇంకోటి మరణములో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాడిని లేపుతారా? కాదు. మరణము మృతులకు సజీవులకైన దేవుడు అంటే ఏంటంటే మృతులలో ఉన్న ప్రతి ఒక్కరూ లేస్తారు, ప్రతి ఒక్కరూ తీర్పులో నుంచి ఉంటారు. కానీ ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు మాత్రం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే క్రీస్తు వెలుపల ఉంటారో వారికి తీర్పు విధించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ కూడిక ద్వారా మనము దేవుని యొక్క ఆజ్ఞను మనము లోబడుతూ ఉన్నాం. ఏ ఆజ్ఞ అంటే నా మాటను బట్టి మీరు ధైర్యము తెచ్చుకోండి, నా మాటను బట్టి నేను చెప్పిన మాట ఆకాశము భూమి గతించిపోయిన నా మాట సున్నైనా పొల్లైనా గతించిపోదు అని చెప్పినట్లుగానే ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించిన తిరిగి లేస్తాడు. ఇది నా మాట, నేను చెప్తున్న మాటను బట్టి మీరు ధైర్యము తెచ్చుకొని మిమ్మల్ని ఒకరినొకరు ఓదార్చుకొని ఆదరించుకొని ఏ మాటలు బట్టంటే మనిషి మాట కాదు, ఆ మాట సజీవుడు సృష్టికర్త అయిన ఆ దేవుని మాట సెలవిస్తుంది. ఏంటంటే ఆయన మాటను బట్టి మనము ఏం తెచ్చుకోవాలంటే మనం ధైర్యము తెచ్చుకోవాలి. ఒక మనిషి భూమి మీద ఎన్ని పాత్రలు పోషిస్తారో తెలుసా? అంటే ఇప్పుడు ఈ ఆనందరాజు ఆయన నాకు తాతయ్య అవుతాడు అంటే ఆయన ఒక భర్త గాను, తండ్రి గాను, తాతయ్య గాను, మామయ్య గాను, బాబాయ్ గాను, ఇలాగ ఒక మనిషి 31 వరసలు అంటే 31 పాత్రలు వాళ్ళ జీవితంలో పోషిస్తాడట. ఒక మనిషి భూమి మీద లేకపోతే ఆ 31 పాత్రలకు ఆ స్థానం ఎవరు భర్తిస్తారండి? భర్తించలేరు. కానీ అందుకే ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే తెస్సలోనికే సంఘానికి చెప్తున్నాడు, మీరు నిరీక్షణ లేని వారిగా ఉండద్దు. ఆయన మీ మధ్యలో భౌతికంగా లేడు, కానీ ఆయన దేవుడు ఎలాగైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయనకి ఎలాగైతే ఆయన బిడ్డలకి చెప్పినట్లుగా నిరంతరము జీవించే నిత్య జీవాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ లోకం మన విశ్వాసం అంటే ఈ లోకం మట్టుకు ఉంటే సరిపోదట. ఈ లోకం మట్టుకు నీకు ఇల్లు కావాలా, డబ్బులు కావాలా, అప్పులు తీరాలా, ఆరోగ్యం కావాలా, వాటి మట్టుకు నీ విశ్వాసం ఉంటే ఈ రోజు డబ్బు ఉంటుంది, రేపు వెళ్ళిపోయింది, ఆరోగ్యం ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ నీ విశ్వాసం ఈ మట్టుకు, ఈ సమయానికి, లేదా ఈ జీవిత కాలం మట్టుకు, ఈ ఆయుష్ ఉన్నంత వరకు, ఈ
నాకున్నవన్నీ పెంటగా ఎంచుకొని ఓపికతో గురి యొద్దకు, నా గురి ఏంటంటే నేను ఎలాగైనా సరే యేసు ప్రభు పునరుద్ధానములో నేను కూడా పాలి భాగస్తున్నాయి, నేను తిరిగి లేపబడాలని. ఈరోజు ఆ పునరుద్ధాన బలము ద్వారా తిరిగి లేపబడే నిరీక్షణ నీకుందా? ఆ నిరీక్షణ కలిగిన ఆ జనాంగములో ఆ గొప్ప భాగ్యవంతులైన క్రీస్తునందున్న మృతులులాగా, అందుకే బైబిల్ సెలవిస్తుంది క్రీస్తునందున్న మృతులు ధన్యులు అని సెలవిస్తుంది. అందుకే క్రీస్తునందున్న మృతులు ధన్యులట. ఈరోజు నిశ్చయముగా నేనైతే గర్వంగా చెప్పుకుంటాను, ఏ నిమిషం నేను చనిపోయినా ఎవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు, కానీ నేను ప్రభువు నందు ఉంటాను. మా తాతయ్య చనిపోయిన రోజు నేనైతే ఇంట్లో చెప్పాను, ఎవ్వరికి ఏడవద్దు, మా నాయనమ్మ కూడా చెప్పాను ఏడవద్దు. 88 సంవత్సరాలు ముగించుకొని యుగ యుగాలు దేవుడితో నివసించే గొప్ప భాగ్యం పొందుకున్న తాతయ్యని చూసి మీరు ఏడవద్దు, నిరీక్షణ కలిగిన వారముగా దేవుడు మనల్ని ఉంచాడు. మనల్ని ఆ జనాంగంగా ఉన్నాం. మనము ఎవ్వరికి లేని గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అంతేకాకుండా మన విశ్వాసము యుగ యుగాలు ప్రభుతో జీవించడం కొరకని విశ్వసించి మనము ఈ శరీర విషయంలోనే కాదు, కానీ రాబోవు మన ఆత్మ విషయంలో మన విశ్వాసమునకు తగిన నిర్ణయమును మనం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదరించడానికి వచ్చిన బంధువుల్ని బట్టి, ఈ సన్నిహితులను బట్టి, రక్త సంబంధులను బట్టి నేను ఈ మాటను సెలవిస్తున్నాను ప్రభు సేవకురాలుగా. ఏంటి అంటే మీ అందరూ కూడా ప్రభు నందు విశ్వాసం ఉంచితే మీరు కూడా ధన్యులు, మీరు కూడా ధన్యులు. ఈ నిరీక్షణ మీకు కూడా వస్తుంది. యేసు ప్రభు యందు నిరీక్షణ ఎన్నడూ ఒక మనిషిని సిగ్గుపరచదట, ఎన్నడూ సిగ్గుపరచదట. అందుకే చాలా మంది మరణము చూసి భయపడతారు. మనిషికి వచ్చే అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా? మరణమే. కానీ మరణము చూసి భయపడని వాడే నిజమైన ధన్యుడు. అది నిజమైన క్రైస్తవులకు మాత్రమే ధన్యత ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆ దేవుడు నిరీక్షణకు, విశ్వాసానికి ఆధారము. మనిషి మనుగడ ఈ భూమి మీదే కాదు, యుగ యుగాలు దేవునితో పాటు నివసించగల నిత్య జీవానికి తగిన పునాది మీరు వేసుకోవలసిందిగా ప్రియమైన వారులారా, మీ అందరికీ దేవుని దాసురాలుగా నేను ప్రభు పక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీ వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.